హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందవనం ఎపిసోడ్ 1. దేవుడా నన్ను కాపాడు, నా మీద ప్రాణాలను పెట్టుకొని ఉన్న వారి కోసం అని బాధగా మనసులో దేవుణ్ణి కోరుకుంటుంది. ఒక చెట్టు పొదల్లో దాక్కుంటుంది. కానీ ఈలోపు కొంతమంది రౌడీలు వాళ్ళు రేయ్ వెతకండిరా, అది ప్రాణాలతో బయటపడకూడదు, పొరపాటున తాను బయటపడిందో మన బాస్ చేతిలో మనకు నరకం అంటే ఏంటో తెలుస్తుంది అంటే అన్నా మనల్ని చంపేస్తాడా? కాదురా, అంతకు మించి నరకమేంటో చూపిస్తాడు. రేయ్ వెతకండిరా అన్నా, ఆ పొదల్లో చూద్దామా అంటూ వస్తాడు. ఆ రౌడీ వేసే ప్రతి అడుగు వింటూ ఉంటే తన జీవితం అంతా కళ్ళ ముందర కనపడుతుంది. దేవుడా అంటూ కళ్ళు మూసుకుంటుంది. నందన లేరా కన్నా, ఈరోజు నీ బర్త్డే, త్వరగా రెడీ అయ్యి గుడికి వెళ్ళి రామ్మ అంటూ నిద్ర లేపుతారు సుబ్బలక్ష్మి. నా బుజ్జి సుబ్బు డార్లింగ్ కదా, ఇంకా కొద్దిసేపు నిద్రపోవాలి అని ఉంది, ప్లీజ్ ప్లీజ్. అదేమీ కుదరదులే అంటూ తనని వాష్రూమ్కి పంపించేస్తారు. నందన రెడీ అయి వచ్చి వాళ్ళ అమ్మా నాన్న ఫోటో దగ్గర దీపం వెలిగించి, అమ్మా నాన్న నన్ను బ్లెస్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి ఏదో విధంగా హెల్ప్ చేసేలా నేను ఫుల్ ఆరోగ్యంగా ఉండాలని బ్లెస్ చేయండి, అలాగే ఇంటి మీదకి ఏ గొడవ తీసుకురాకుండా ఉండమని కూడా అడుగు అంటూ పాయసం గిన్నె తీసుకొని వస్తారు సుబ్బలక్ష్మి. అబ్బా సుబ్బు, అలా ఏమి గొడవ వచ్చినా నువ్వు ఉన్నావు కదా అని నా ధైర్యమే, నా డార్లింగ్ అంటూ ఆవిడ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది. నందు అని గట్టిగా అరిస్తే ఇద్దరు గుమ్మం వైపు చూస్తారు. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.